ఏపీ శాసన మండలి సమావేశాలు విరామం తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. చాలా శ్రమతోటి కూడుకున్నటువంటి పని అయినప్పటికీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, బోరింగ్ ఖర్చులు అన్ని పెట్టుకొని అక్కడికి తీసుకెళ్తే తేమ శాతం ఎక్కువగా ఉంది, మీ పత్తిని మేము కొనుగోలు చేయడం లేదు, రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి సిసిఐ అధికారులు చెబుతా ఉంటే 2-3 రోజులు ఆ సిసిఐ సెంటర్లో పడుకొని రైతాంగం ఆ సిసిఐ అధికారులు కొంటారని ఎదురు చూస్తే ఆ పత్తిని రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకెళ్లాలంటే చాలా కష్టమైనటువంటి పని అధ్యక్ష. వాళ్ళు తేమ శాతం ఎక్కువగా ఉంది అని చెప్పి రిజెక్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో రైతాంగం దిక్కుతోచక ప్రైవేట్ వ్యాపారస్తులు పక్కనే కాసుకొని ఉన్నారు. ప్రైవేట్ వ్యాపారస్తులకి 5,000 రూపాయలకి 5,500 రూపాయలకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ దానికి వాళ్లే కొంచెం ధర తగ్గించి సిసిఐ వాళ్లే రైతుల దగ్గర నుంచి కొనేటట్టుగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఒకటే రైతులుగా మీరు ఇచ్చింది స్పెషల్ మెన్షన్ ఏముందో అదే మాట్లాడాలి. లేదు ఒకటే లేదండి ఒకటేనండి. పల్నాడు జిల్లాలో వరి దిగుబడి వస్తా ఉంది. ప్రైవేటు వ్యాపారస్తులు 1,740 రూపాయలు ఉన్నటువంటి మద్దతు ధరని 1,300 రూపాయలకి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఇంతవరకు కొనుగోళ్లు చేయడం మొదలు పెట్టలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని రైతాంగం దగ్గర నుంచి ప్యాడీని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా మనం చేస్తా ఉన్నాం. నత్రామారావు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు అవకాశం కల్పించినందుకు అధ్యక్ష మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా నియోజకవర్గానికి రాష్ట్రానికి ఈశాన్యంగా ఉంది, వాస్తవం పరంగా అన్ని విధాలుగా కలిసి వచ్చిన జిల్లా అధ్యక్ష. అపారమైన వనరులు ఉన్నప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది అధ్యక్ష. మీకు తెలుసు, మీ జిల్లా మాదిరిగా వ్యవసాయం, కొబ్బరి, జీడి, మామిడి తోటల్లో 12 మాసాలు పచ్చగా మా జిల్లా ఒకప్పుడు ఉండేది అధ్యక్ష. మరి తుఫాన్లు, చీడపీడలుగా కారణంగా కొబ్బరి పచ్చదనం ప్రస్తుతం కోల్పోయింది. సాగునీరు అందక వ్యవసాయం భూములు బీడు మారిపోతున్నాయి. ఒకప్పుడు పచ్చగా ఉండే రైతులు ప్రస్తుతం అప్పుల ఊపులో కులుకుపోతున్నారు అధ్యక్ష. మా శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గం నుండి మళ్ళీ పచ్చగా కలకలలు ఆడాలంటే వంశధార నది జలాల నుండి ఇచ్చాపురం నియోజకవర్గంలోని బౌదాకు అనుసంధానాలు చేయాలని అధ్యక్ష మా సూచనలు మీ ద్వారాగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గవర్నమెంట్ బిల్స్. I request the Deputy Chief Minister, Panchayati Raj, to move the motion for taking into consideration of the Andhra Pradesh Panchayati Raj Amendment Bill 2024. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ సవరణ బిల్లు 2024ను పరిశీలనలోకి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. దీనికి ముఖ్య ఉద్దేశాలు, కారణాలు: ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది కలిగి ఉన్న వ్యక్తులను స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అదే మోషన్ మూడ్. క్షమించాలి అధ్యక్ష. ఈ బిల్లులో ఈ సవరణ యొక్క ముఖ్య ఉద్దేశాలు, కారణాలు: ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది కలిగి ఉన్న వ్యక్తులను స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులను చేసే 19వ సెక్షన్, అలాగే సబ్ సెక్షన్లో
3లో ఇద్దరు పిల్లల పరిమితిని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లోని 13వ చట్టాన్ని రూపొందించేటప్పుడు సదరు చట్టంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఏపీపీఆర్ చట్టం 1994 మే నెల 30 తేదీ నుండి అమల్లోనికి వచ్చింది. 1980-90లో సంభవించిన జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించడం అనేది ఈ పరిమితిని పాటించడానికి గల ఉద్దేశం. ఇది దేశ ఆహార భద్రతకు ప్రమాదకరమైన ధోరణిగా పరిగణించబడింది మరియు పోషకాహార లోపం, నిరుద్యోగం, వ్యాధి, తగ్గిన ఉత్పాదకత మొదలగు పేదరిక సంబంధిత అంశాలతో ముడిపడి ఉంది. ఈ ప్రకారంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా నియంత్రణ చర్యలని అవలంబించాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల పరిమితిని ప్రవేశపెట్టింది. ఇద్దరు పిల్లల పరిమితిని అమలు చేసిన 30 సంవత్సరాల తర్వాత 3 అంచెల పంచాయతీరాజ్ సంస్థల కంటే గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు మరియు జిల్లా ప్రజా పరిషత్తులు జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా విధానాన్ని సమీక్షించింది మరియు ఈ కింద విధంగా అభిప్రాయపడింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం మొత్తం సంతానోత్పత్తి రేటు గ్రామీణ ప్రాంతాల్లో 92-93లో 3.7 1992-93లో 3.7 మంది పిల్లల నుండి 2019-21 నాటికి 2.1 మంది పిల్లలు పడిపోయింది. ఇది గణనీయమైన తగ్గుదలను తెలియజేస్తా ఉంది. ఈ తగ్గుదలను కుటుంబ నియంత్రణపై పెరిగిన అవగాహన, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, ప్రత్యేకించి మహిళల్లో అధిక అక్షరాస్యత మరియు పెరిగిన ఆర్థిక స్థిరత్వం వంటి అనేక కారణాలకు ఆపాదించవచ్చు. టీఎఫ్ఆర్లో క్షీణత తక్కువ రేటును జనన రేటును సూచిస్తుంది. ఇది తిరిగి వృద్ధాప్య జనాభాకు దారితీస్తుంది. అందువలన దేశంలో 15 ఏళ్లలోపు జనాభా వాటా 2019-16లో 28.6% నుండి 2019-21కి 26.5% ఇంకా తగ్గిందనేది NFSHS సర్వే తెలియజేస్తుంది. ఈ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మొత్తంలో సంతానోత్పత్తి రేటు 1.6గా పేర్కొనబడినట్టుగా గమనించడం అయింది. కాగా సరైన భర్తీ రేటు 2.1గా అంచనా వేయబడింది. మొత్తం సంతానోత్పత్తి రేటు 1.6 స్థాయిలో కొనసాగించడానికి అనుమతించినట్లయితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా సంబంధ విభజన ప్రతికూలంగా మారుతుంది. రాష్ట్రంలోని తర్వాత తరాల భవిష్యత్తు యొక్క ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకొని మరియు పిఆర్ఐల యొక్క ఎన్నికైన ప్రతినిధుల నుండి స్వీకరించిన ఫీడ్బ్యాక్ ఆధారంగా సరైన భర్తీ రేటును 2.1 వద్ద కొనసాగించడం వాంఛనీయమని ప్రభుత్వం భావించింది. అంతేకాకుండా జనాభా విస్ఫోటనం యొక్క దుష్ప్రభావాలను పరిష్కరించడం అనేది ఇద్దరు పిల్లల పరిమితి వెనుక ఉన్న ఉద్దేశం కాగా, ప్రస్తుతం జనాభా లెక్కల వాస్తవాల దృష్ట్యా దాని ఆచరణాత్మక చిక్కులను మరియు ప్రభావాలను పునర్నిర్ధారణ చేయవలసిన అవసరం ఉంది. టీఎఫ్ఆర్ తగ్గుతుండటం మరియు కుటుంబ పరిణామాలు సహజంగా తగ్గుతుండటంతో జనాభా నియంత్రణపై ఈ నిబంధన యొక్క ప్రత్యక్ష ప్రభావం తగ్గుతుంది. అందువల్ల ఈ పరిమితిని సంభావ్య సామర్థ్యం గల అభ్యర్థులను, వారి అర్హతలు మరియు సమర్థవంతంగా సహకరించగల సామర్థ్యంతో సంబంధం లేకుండా స్థానిక పాలన నుండి ఏమరపాటు